Hi friends, welcome to Pro Education Studio. Multiplication Basic 7th వీడియో. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. మనము మల్టిప్లికేషన్ బేసిక్లో యూనిట్ ప్లేస్ గురించి మాట్లాడుకుంటున్నాం. యూనిట్ ప్లేస్లో భాగంగా ఇప్పుడు చూడండి, 60 × 76 × 88 ఈ లెక్కని చేయాలి అని అంటే ఎంత లాంగ్ ప్రాసెస్సో మనకు తెలుసు ఫ్రెండ్స్. దీన్ని సింపుల్ ట్రిక్గా చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. 60 × 76 × 88 ఈ 3 టర్మ్స్లో యూనిట్ ప్లేస్లో గమనించండి. 60లో 0 ఉంది, 76లో 6 ఉంది, 88లో 8 ఉంది. ఈ మూడింటిని సపరేట్ చేసి కింద వేసుకున్నాం. చూడండి, 0 × 6 × 8 = 0 అంటే 8 × 6 48, 48 × 0 0. ఆన్సర్ ఈజ్ 0. ఇప్పుడు మనకు కావాల్సింది యూనిట్ డిజిట్స్ ఐడెంటిఫై ద ఆన్సర్. ఆన్సర్లో మనకు చివరి యూనిట్ డిజిట్స్ 0 ఉండాలి. అలా ఉన్నట్లయితేనే మనకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అలా 0 యూనిట్ ప్లేస్లో ఒక్క చోట మాత్రం ఉంటేనే మనము ఈ ఆన్సర్ కనుక్కోగలం. రిపీట్ అనేది యూనిట్ ప్లేస్లో ఆన్సర్లో ఉండకూడదు. ఇది గమనించగలరు. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం ఈ ఆన్సర్ని చెక్ చేద్దాం. ఏ ఆన్సర్, బి ఆన్సర్, సి ఆన్సర్, డి ఆన్సర్. ఈ 4 ఆన్సర్లో మనకు 0 ఎక్కడ ఉంది? బి ఆన్సర్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ కరెక్ట్, బి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మనము ఈ లెక్కని ఎన్ని సెకండ్స్లో వేసాము అనేది. దీన్నే ప్రాక్టీస్ చేస్తే మనము ఇంకా ఎంత త్వరగా వేయగలము అనేది మీకే అర్థమైపోతుంది. కాబట్టి ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్లైడ్ లాగా మీరు ఎగ్జాంపుల్ 3 or 5 ప్రాక్టీస్ చేయండి. అలా చేయడం ద్వారా మీరు ఇంకా ఫాస్ట్గా ఆన్సర్ కనుగొనగలరు. ఫ్రెండ్స్, ఇలాంటి లెక్కలు ఒక 3 లెక్కలు ఎగ్జాంపుల్ మీ పిల్లలకి ఇవ్వండి. ప్రాక్టీస్ చేపించండి. చేశాక చెక్ చేయండి. చెక్ చేశాక తప్పు ఒప్పులను పిల్లలకి సరిచేసి చెప్పండి. హలో ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్ స్లైడ్ ద్వారా